హాయ్ గాయ్స్, ఈరోజైతే మా ఏపీలో 10th రిజల్ట్స్ అయితే వదిలేరు. నేనైతే పిల్లలకి ట్యూషన్ చెప్పేది ఇంట్లో కాబట్టి నా ట్యూషన్లో 10th స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఈరోజు మార్నింగ్ నుంచి ఫుల్ టెన్షన్లో ఉన్నాను. ఎందుకంటే ఎలా రిజల్ట్ వస్తుంది, చాలామంది కొంతమంది పిల్లలు డల్లర్స్ కూడా ఉన్నారు. ఏమైనా అంటే వాళ్ళకి చెప్పే టైంలో, అంటే ట్యూషన్ చెప్పే టైంలోనే వాళ్ళతో పాటే కాకుండా రిజల్ట్స్ టైంలో కూడా మనం వాళ్ళకి ధైర్యంగా వాళ్ళ పక్కన ఉంటుంది ధైర్యం చెప్తే కొద్దిగా టెన్షన్ రిలీఫ్ ఉంటుందని నేను ఉదయం నుంచి వాళ్ళని ఇంటి దగ్గరికి పిలిచేస్తున్నాను. ఉదయం నుంచి బాగానే ఇంటి దగ్గర కూల్గా వాళ్ళకి చెప్తా, ఏం కాదు, మొత్తం బాగానే పాజిటివ్గానే వస్తుంది రిజల్ట్, అసలు ఏం టెన్షన్ పడద్దు. చాలామంది పాస్ అయ్యారు, ఉన్నవి లేని 4-5 కలిపేసి చెప్పేసిన వాళ్ళకి. అంటే వాళ్ళకి దాంతో కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చేసి నమ్మకంతో కూర్చోన్నారు. నమ్మకం ఉందనుకోండి, రిజల్ట్ కూడా మంచి పాజిటివ్గానే వస్తుంది, నెగిటివ్గా లేకుండా అని చెప్పేసి వాళ్ళకి ఉదయం నుంచి కొద్దిగా మోటివేట్ చేస్తా. బాగా 11కి అలాంటి టైం 11:15కి అలా రిజల్ట్ రిలీజ్ అయింది. తర్వాత 11:15 రిజల్ట్ రిలీజ్ అయింది. తర్వాత రిజల్ట్ చూసాము, అందరు పాస్ అయిపోయారు. ఎవరైతే నా ట్యూషన్లో ఎవరి వరకు అందరు 10th వాళ్ళు ఎవరైతే ఉన్నారు స్టూడెంట్స్ వాళ్ళందరూ పాస్ అయ్యారు. దానికి ముందు కూడా నాకు ఇంటర్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. నా ట్యూషన్లో ఇంటర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పాస్ అయిపోయారు. అంటే అది అయిపోయింది, ఒక 10-15 డేస్ ఏమైంది రిజల్ట్ వచ్చి వాళ్ళవి. ఇప్పుడు 10th వాళ్ళవి వచ్చాయి. ఈ రోజు కూడా 10th దాంట్లో 100% రిజల్ట్ వచ్చింది. అంటే ట్యూషన్లో ఎంతమంది 10th వాళ్ళు ఉన్నారు, అందరూ పాస్ అయిపోయారు. అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి ఎవరు ఏడవకుండా మంచి హ్యాపీనెస్ ఇంటికి వెళ్ళేసి మా అందరం మేము పాస్ అయిపోయాను అన్నట్టు ఒక ఫీల్ ఉండాలని అనుకుంటా ఉన్నాను. అందరూ మంచిగానే పాజిటివ్గానే వెళ్ళారు. కొద్ది కాసేపు ఆడుకున్నారు, సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేసుకున్నారు, బాగానే ఉంది, ఎంజాయ్ చేశారు. ఇంకా ఈ టైంలో ఉన్నాను కాబట్టి ఈరోజు మార్నింగ్ నుంచి అయితే ఏది చదవలేదు అసలు. మార్నింగ్ మొత్తం అసలు చదవలేదు. ఇప్పుడు టైం చూస్తే కూడా 3 hours ఉంది, మధ్యాహ్నము. ఇంకా ఆఫ్టర్నూన్ 3 hours ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేశాను. అంటే మనం డైలీ అసలు చదివితే ఒక రకం, ఒకవేళ మనం చదవలేని సిచ్యువేషన్లో ఉన్నాము అంటే అసలు టైమే లేదు, అలాంటి టైంలో కొద్దిగానే చదవాలి. అంటే రోజు మనం పరిగెత్తలేకపోయినా కానీ నడవాలి, ఒకవేళ నడవలేకపోయినా కానీ పాకుతో అయినా వెళ్ళాలి. అలాగే మన ప్రిపరేషన్ కూడా రోజు డైలీ చదివే స్పీడ్ లేకపోయినా, అంత ఎఫెక్టివ్ లేకపోయినా కానీ కొద్దిగా ఒక 1 hour 1.5 hour 2 hours అయినా చదవాలి. అస్సలు స్టడీస్కి దూరం అవుతూ ఉండడం అసలు ఉండకూడదు. ఇంకోటి వచ్చేసి నిన్న సండే రోజు నేను ఎక్కువ ఏం చేయలేదు. ఒక 1.5 hour 2 hours చూశాను. ఏమంటే కరెంట్ అఫైర్స్ అవి చేస్తున్న నోట్స్, వాటిని ఒకసారి రివైజ్ చేశాను అంతే. సండే ఆల్మోస్ట్ నేను ఏంటంటే కొద్దిగా షెడ్యూల్ మొత్తం ఫ్రీ పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి, బట్టలు తుక్కోవడం కానివ్వండి, ఏమైనా కొద్దిగా క్లీన్ చేసుకోవడం కానివ్వండి, ఈ వర్క్స్ ఉంటాయి. కాబట్టి నేను సండే రోజు వరకు దాన్ని కేటాయించేస్తాను. ఈరోజు వచ్చేసి ఈరోజు ఇలా రిజల్ట్ వాటిలో వెళ్ళిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు ఎన్ని గంటలు చదువుతానో అయితే తెలియదు. అయితే మ్యాక్సిమం అయితే ఉంది 3 hours, మోర్ దాన్ 3 hours అయితే చదువుతాను. 3 గంట తగ్గదు. అందుకనే ఇప్పుడు ఫస్ట్ సెషన్ అయితే నేను సీసాట్ స్టార్ట్ చేశాను. ఇంకా 3 classes ఉన్నాయి, దాంట్లో అవి కంప్లీట్ అయిపోతుంది. చదువు ఇప్పుడు ఇప్పుడైతే ఫస్ట్ సీసాట్ చేస్తా, తర్వాత మిగతాయి ఉన్నాయి. ఇంకా టెస్ట్ సిరీస్ ఉంది. ఇంకా ఇంకా ఈరోజు హిస్టరీ ఆల్మోస్ట్ అయిపోయింది, ఒకసారి రివైజ్ చేయలేదు అంతే. తర్వాత టెస్ట్ సిరీస్ అనాలిసిస్ కొద్దిగా రివిజన్స్ చేసుకుంటాను, కొత్త టెస్ట్ ఏం రాయకుండా. ఈరోజు ఫస్ట్ అయితే సీసాట్ చేస్తాను. ఇప్పుడు మా స్టూడెంట్స్ అయితే అందరు పాస్ అయిపోయారు. అదైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. ఆ సంతోషంలోనే ఉన్నాను. ఇంకా అన్నం కూడా తినలేదు నేను. ఏమంటే అసలు ఆ పిల్లలతో మాట్లాడతా, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతా, దాంట్లోనే టైం అంతా అయిపోయింది. ఇప్పుడైతే రైస్ కుక్కర్ పెట్టున్నాను, అది అన్నం కుక్ అయ్యే లోపల ఒక 1 hour సెషన్ అయితే అవుతుంది అని చెప్పేసి సీసాట్ చేస్తున్నాను.